రైతుల అకౌంట్లో 24 గంటల్లోనే డబ్బు జమ అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీలో ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందని, దాని విలువ 12,200 కోట్లు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందుకోసం 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 16,700 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. గత ప్రభుత్వం వదిలిన రూ. 1,570 కోట్లు బకాయిలలో 87% 48 గంటల్లోనే చెల్లించామని చెప్పారు. రాష్ట్రంలో ఈ సీజన్ లో 51 లక్షల టన్నుల వరి కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని, కొనుగోలు కార్యాచరణ ఈ నవంబర్ నెలలోనే ప్రారంభమవుతుందని తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలుగా రాష్ట్రంలో వేల మంది వర్కర్స్ తో మరియు వేల రైతుల సేవా కేంద్రాలు తదితర సదుపాయాలతో ఏర్పాట్లు చేశారు. రైతులకు భద్రత అయిన విధానంగా కొనుగోలు, నాణ్యత పరీక్షలు, తేమ పరిశీలన మరియు చెల్లింపులను త్వరగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్.